రాష్ట్రానికి ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే 968 టీఎంసీలు కేటాయిస్తూ జీవోలు ఇచ్చారు. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 968లో 946 టీఎంసీలకు ఢిల్లీ నుంచి, సిడబ్ల్యూసి నుంచి హైడ్రాలజీ అనుమతులు మేము సాధించినాం. ఆల్రెడీ యూ హ్యావ్ ఎ రైట్. చంద్రబాబు ఎవరు ఇచ్చేది? 946 టీఎంసీలకు మనకు అనుమతులే వచ్చినాయి కేంద్రం నుంచి. నువ్వు మళ్ళీ ఏదో 1000 ఇచ్చి మొత్తం వాడుకో అంటావేందాను అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? బనకచర్లు కట్టుకో అన్నట్టే కదా. బనకచర్లు కట్టుకో నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నావా? అంటే బనకచర్లు కట్టుకోమన్నట్టే కదా. నువ్వు నిన్న మీటింగ్ పెట్టింది ఆపనీకా కట్టుకోమని చెప్పనీకా? ఏమైనా సోయి ఉండి మాట్లాడుతున్నావా? అకల్ నుండి మాట్లాడుతున్నావా? అకల్ కోల్పోయి మాట్లాడుతున్నావా? నువ్వు ఈరోజు మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మీ ఇంజనీరే చెప్పిండు. ఆ సుబ్రహ్మణ్య ప్రసాద్ చెప్పినాకనే సోయి రావాలి కదా. నీకెవడో స్క్రిప్ట్ రాసి ఇచ్చినట్టు తిట్టనీకి వచ్చినావు, ఆ పొలిటికల్ మీటింగ్ కోసం వచ్చినావు. కానీ ఆ ఇంజనీర్ చెప్తుంటే వినన్నా నీ స్క్రిప్ట్ సరిగా లేదు, ఆల్రెడీ 946 మనకు కేటాయించబడ్డాయి, మరి 1000 ఇచ్చి మొత్తం తీసుకో అని అనకూడదు అనే సోయి ఉండాలన్నా వద్దా నీకు? డోంట్ హ్యావ్ ద బేసిక్ నాలెడ్జ్ లేదు నీకు. ఆ పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డినే చెప్పాలి కదా తప్పని. ఆయన చెప్పడు, ఈయనకు తెలియదా? గోదావరి జలాలు 968 టీఎంసీలు మనకు రావాలని చెప్పని వాటా హక్కులోనే ఉంటే ఆ 968 టీఎంసీలు మాకు ఇచ్చిన తర్వాత 1000 టీఎంసీలు ఇచ్చిన తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్ ఈ 968 టీఎంసీలు అవుతుందో ఆ 1000 టీఎంసీలకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పండి. మీరు ఎన్ఓసి ఇవ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పంటే కూడా తప్పటి విధంగా మాట్లాడితే, ఒకవేళ కూర్చొని చర్చల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిట్టి 1000 టీఎంసీలు మీరు వాడుకోండి అని చెప్పని ఒకవేళ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చినట్టయితే ఒకే దెబ్బకు మన సమస్య పరిష్కారం అయితే ఆలోచన ఎందుకు రాదు అంటున్నా మీకు. మీరు ఇక్కడ ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పినటువంటి గుబులు ఉన్నట్టుంది వాళ్ళకు. ఎందుకంటే ఈ సమస్య ఇట్నే ఉండాలి, సమస్య మీద మాట్లాడుతూ ఉండాలి, పబ్బం గడుపుకోవాలని చెప్పినటువంటి ఆలోచన తప్ప.